చూస్తే అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలు నిరాధారమని, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కొట్టిపారేస్తోంది. నేరం నిరూపితమయ్యే వరకు దోషులు కాదని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకటనలోనే స్పష్టంగా ఉందని తెలిపింది. పూర్తి పారదర్శకతతో నియంత్రణ సంస్థల నిబంధనలు పాటిస్తున్నామని చెబుతోంది. అమెరికాలో లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా ఏపీ ప్రభుత్వం గతంలో జగన్ ప్రభుత్వం పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారులు 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లుగా ఈ ఆరోపణల్లో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ఏదైతే ఈ యొక్క రాష్ట్రాల్లో వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీ పైన అమెరికా న్యూయార్క్ లో అవినీతి కేసు ఒకటి నమోదైంది. అదానీ స్కామ్ లో ఈ యొక్క జగన్ సర్కార్ పేరు కూడా చోటు చేసుకుంది. సెకీ సంస్థ ఒప్పందం కుంభకోణంలో ఈ జగన్ సర్కార్ పేరు ప్రముఖంగా రావటం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. భారత్ లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ అధికారులకు లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా కోర్టులో ఏదైతే దాఖలైందో ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వేరు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకు కూడా 2,029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో కూడా ఈ ఒప్పందాలకు అధికారులకు అదేవిధంగా ప్రభుత్వ అధినేతలకు కూడా లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. 2019-2024 మధ్య అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ లంచం వెళ్లినట్లుగా కూడా స్పష్టంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. 1,750 కోట్ల రూపాయల లంచం ముట్టినట్టుగా తెలుస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకి 279 కోట్ల రూపాయలు మాత్రమే ఈ లంచం అవినీతి జరిగింది. 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్ కూడా భేటీ అయ్యారు. జగన్ తో అదానీ భేటీ తర్వాత ఈ డీల్ కుదిరినట్టుగా బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాలే లక్ష్యంగా ఈ లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారని కూడా ఈ అభియోగాల్లో ప్రధానంగా పేర్కొన్నారు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, మరో 7 పైన ఈ కేసు నమోదైంది. అయితే తప్పుడు పద్ధతుల్లో అమెరికా పెట్టుబడులు రాబట్టారన్నది అదానీ పైన ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఖచ్చితంగా అదానీని అరెస్ట్ చేయాల్సిందే, అదానీని అరెస్ట్ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి, కాబట్టి అదానీని వెంటనే అరెస్ట్ చేయండి, సెకీ ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతిని బయటపెట్టాలి, అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే సెకీ అక్రమాలు బయటపడతాయి, ఇండియాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా అదానికి ఎలా దక్కుతున్నాయని కూడా ఆయన మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపైన ఖచ్చితంగా మేము పార్లమెంట్ లో లేవనెత్తామని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం అదానీ గ్రూప్ కూడా ఒక ప్రకటన చేసింది. అమెరికాలో లంచ ఆరోపణలపైన ఈ కేసు ఏదైతే ఇప్పుడు వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా నిరాధారం. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తమ సంస్థ పైన చేసినటువంటి ఆరోపణలు ఖండిస్తున్నాము, అవన్నీ పూర్తిగా నిరాధారం. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, నిరూపితం అయ్యేంత వరకు కూడా దోషులు కాదని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా తన ప్రకటనలో స్వయంగా పేర్కొంది. అదానీ గ్రూప్ పూర్తి పారదర్శకతో నియంత్రణ సంస్థల నిబంధనలు, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటిస్తుంది. కాబట్టి చట్టాలను గౌరవిస్తూ చట్ట ప్రకారం నడుచుకుంటున్నాం. కాబట్టి తమ సంస్థ భాగస్వాములు, వాటాదారులు, ఉద్యోగులు అందరూ కూడా ఏదైతే ఆత్మవిశ్వాసంతో ఉండాలని కూడా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.